క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అన్న అంశాన్ని ధ్యానిస్తున్నాం. చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న విశ్వాసం మీద క్రైస్తవ జీవితము కట్టబడి ఉందండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచినట్లు లేఖనాలన్నీ వ్రాయబడ్డాయి. ఆ సంగతులను మనం నేర్చుకున్నాం. కుమారుడు ఎలా అవుతాడన్న సంగతిని మనం నేర్చుకున్నాం. ఎలా కుమారుడు అవుతాడు? పుడితేనే కుమారుడు కాదు, దత్తత తీసుకుంటే కుమారుడు అవుతాడు, విశ్వాసమును బట్టి కుమారుడు అవుతాడు, దేవుడి చేత నిర్మించబడడం బట్టి కుమారుడు అవుతాడు. ఇలా చాలా సంగతులు జ్ఞాపకం చేసుకున్నా. కుమారుడు ఎలా అవుతాడు? మరి క్రీస్తు ప్రభు కుమారుడు ఎలా అవుతాడు అన్న అంశము మనందరూ కూడా ఆలోచించాలి. క్రీస్తు ప్రభు నిత్యత్వములో కుమారుడుగా ఉన్నాడా? లేదండి. నిత్యత్వములో ఆయన వాక్యంగా ఉన్నాడు. దైవత్వం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆ సంగతిని మనం ధ్యానించాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు పుట్టుకతో దేవుని కుమారుడా? ఈ అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన దేవుని కుమారుడుగా పుట్టాడా? ఆయన దేవుని కుమారుడుగా పుట్టాడా? ఆయన పుట్టినప్పుడు దేవుని కుమారుడుగా ఈ లోకంలో క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అని అందరికీ తెలుసు. అయితే దేవుని కుమారుడుగా పుట్టాడా? మనందరూ కూడా ఆలోచించేయాలండి. మనందరూ తెలిసిన పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే యేసేపు యూదా వంశములో నుంచి వచ్చినటువంటి పురుషుడు. ఆయనకు మరియా ప్రదానము చేయబడింది. మరియా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని చేత గాబ్రియేలు దూత పంపించబడి ఆ గాబ్రియేలు దూత ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుందండి. మరియతో అంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి మనం చదివినట్లయితే 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని అడగగా, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. గాబ్రియేలు దూత మరియతో అంటుంది, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీవు దేవుని వలన కృప పొందిందావు, భయపడొద్దు, నువ్వు గర్భము ధరించి కుమారుని కని యేసు అను పేరు పెట్టుదువు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువుకు పేరు పెట్టింది ఎవరు నిర్ణయించారు? క్రీస్తు ప్రభువుకు యేసు క్రీస్తు అని తండ్రిని దేవుడే నిర్ణయించాడు. యేసేపు మరియలు పెట్టలేదండి. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యేసు క్రీస్తు అని ఎవరు ఆ పేరును నిర్ణయించాడంటే తండ్రిని దేవుడు నిర్ణయించాడు. పరలోకములో క్రీస్తు ప్రభువుకి యేసుక్రీస్తు అని పేరు లేదండి. యేసుక్రీస్తుగా పరలోకంలో క్రీస్తు ప్రభు పిలువబడలేదు. ఎట్లా పిలువబడ్డాడు? వాక్యముగా పిలువబడ్డాడు, దేవునిగా పిలువబడ్డాడు, నిత్యత్వంలో. అయితే భూలోకంలో ఆయన పుట్టినప్పుడు ఆయనకు పేరు ఎవరు నిర్ణయించారంటే తండ్రిన దేవుడే. ఆయన యేసు అన్న పేరు పెడతావమ్మా అని ఆ యేసు అన్న పేరును తండ్రిన దేవుడే ఆయన నిర్ణయించి పెట్టినట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఆయన గొప్పవాడయి సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏం అర్థమవుతుందా? నీ గర్భంలో దేవుని కుమారుడు పుడతాడు అని అనలేదండి. ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఏమని అనబడతాడంట? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. కింది వచ్చిన వాళ్ళు ఇంకా క్లియర్గా అంటాడండి. సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు
ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంలోకి ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును అని ఆయనతో చెప్పిను. 35వ వచనంలో చూడండి, 35వ వచనంలో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటాడు. ఏమంటాడమ్మా? దేవుని కుమారుడుగా పుట్టలేదండి. నీ గర్భమందు కుమారుడు పుడతాడమ్మా, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, దేవుని కుమారుడు అనబడతాడు. చాలా స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా పుట్టలేదు. గాబ్రియెలు దూత అమ్మ నీ గర్భమందు దేవుని కుమారుడు పుడతాడు అనలేదు. ఒక కుమారుడు పుడతాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అనగా క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని మొట్టమొదటగా వ్రాయబడింది ఎక్కడంటే ఇక్కడే. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా కనిపించాడండి. కొత్త నిబంధనలో ఆయన దేవుని కుమారుడుగా పరిచయం అవ్వడం ఇక్కడే ప్రారంభమవుతుంది, మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది. దేవుని కుమారుడుగా నీవు కుమారుడు పుడతాడు, ఆయన సర్వోన్నత కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును. అనగా క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనబడడం ప్రారంభమైందండి. క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనబడడం ప్రారంభమైంది ఇక్కడి నుంచి అండి. అప్పటి నుంచి యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు ఆయన దేవుని కుమారుడని తెలుసుకొని నేను ప్రత్యక్షపరిచితిని అంటాడు. 1 యోహాను 1:34 వచనంలో నతనీయులు నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలుకు రాజువు నతనీయులు అన్నాడండి. తర్వాత పేతురు నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. అనగా దేవుడు నీకు బయలుపరిచాడు క్రీస్తు ప్రభు అంటాడు, దేవుడే నీకు బయలుపరిచాడు పేతురు అంటాడు. తండ్రి దేవుని సాక్ష్యమో ఏమంటాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దయ్యాలు ఈయన దేవుని కుమారుడు, దయ్యాలు ఒప్పుకుంటున్నాయి. అనగా అప్పటి నుంచి బైబిల్ గ్రంథంలో ఆయన దేవుని కుమారుడుగా అనబడుతూ వచ్చాడు, దేవుని కుమారుడుగా పిలువబడుతూ వచ్చాడు క్రీస్తు ప్రభు అండి. పుట్టుకతో ఆయన దేవుని కుమారుడుగా పుట్టలేదండి. దేవుని కుమారుడు అనబడును అని దేవుని దూత అయినటువంటి గాబ్రియెలు చేత చెప్పబడి అప్పటి నుంచి దేవుని కుమారుడుగా ఆయన పిలువబడడం ప్రారంభమైంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యత్వంలో క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా లేడు. ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆయన దేవుని కుమారుడుగా లేడండి. అప్పటి నుంచి పిలవడం ప్రారంభమైంది, దేవుని కుమారుడుగా పిలవడం ప్రారంభమైంది. మన చాలా సందర్భాలలో యేసు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, క్రీస్తు ప్రభు కూడా తండ్రి అని తండ్రిని దేవుణ్ణి ఆయన పిలవడము అలాగా అప్పటి నుంచి ప్రారంభమైందండి. కనుక క్రీస్తు ప్రభువు పుట్టుకతో దేవుని కుమారుడుగా పుట్టలేదు, దేవుని కుమారుడుగా అనబడుతూ వచ్చాడండి అప్పటి నుంచి. ఆ సత్యాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక సంగతి జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభువు దేవుని చేత సృష్టించబడి దేవుని కుమారుడు అయ్యాడా? చాలామంది అనుకుంటున్నట్లుగా ఆయన దేవుని చేత సృష్టించబడ్డా? మనందరూ కూడా ఆలోచన చేయాలి. చాలామంది ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, దేవుని చేత సృష్టించబడ్డా అని ఎందుకు అనుకుంటున్నారంటే, వారు చూపించే ఒక సందర్భం అండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం చాలా చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదివినట్లయితే, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
దాని తర్వాత అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితిని. అనగా ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది అంటాడండి. ఈ మాటలు అనేది ఎవరంటే జ్ఞానం అంటుంది. అధ్యాయం అంతా జ్ఞానము ఘోషిస్తుంది, జ్ఞానము తన స్వరము వినిపిస్తుంది. త్రోవ ప్రక్కన వీధుల్లోనూ మొగలులోనూ నడి మార్గములోనూ అది నిలుచుచున్నది. గుమ్మములలోనూ గుమ్మల యొద్ద ద్వారముల యొద్దను పట్టణపు గౌలి యొద్ద నిలబడేది ఇలాగూ గట్టిగా ప్రకటన చేస్తుంది. ఏది అంటే వ్యక్తి కాదండి, వ్యక్తి కాదు, జ్ఞానము. జ్ఞానము ఒక వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉంది. ఒక్కోసారి మనము కొన్ని వస్తువులు మాట్లాడితే ఎలా ఉంటాయి. ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్ ఉంది. ఆ మోటార్ సైకిల్ మాట్లాడితే ఎలా ఉంటుంది. ఆ మోటార్ సైకిల్ నన్ను హీరో కంపెనీ చేసేది, నేను పెట్రోల్ చేత నడిపించబడతాను, 1 లీటర్ పెట్రోల్కి నేను 40 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తాను, ఇలా మాట్లాడింది అనుకోండి, మోటార్ సైకిల్ వ్యక్తి కాదండి. ఒక ఫ్యాన్ మాట్లాడింది అనుకోండి, నన్ను పలాని కంపెనీ చేసింది, నాకు 3 రెక్కలు ఉన్నాయి, నేను తిరిగి గాలిని అందిస్తాను, ఇలా ఫ్యాన్ మాట్లాడింది అనుకోండి. ఒక వస్తువు మాట్లాడినట్లంటే అది వ్యక్తి కాదు. ఇక్కడ జ్ఞానము అరుస్తుంది, జ్ఞానము ఘోషిస్తుంది. క్రీస్తు ప్రభువుని గురించి చెబితే క్రీస్తు ప్రభువు కేకలు వేయుడు అంటాడండి. ప్రవచన ప్రవక్త ఆయన కేక అనగా వీధులలో ఆయన కేకలు వేయుడు అని ఆయన గురించి ప్రవచనం ఉంది. అయితే ఇక్కడ జ్ఞానము కేకలేస్తుంది. ఆ జ్ఞానం చెబుతుంది, సృష్టి ఆరంభంలో పూర్వకాలమున తన కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాడు. జ్ఞానం అంటుంది, క్రీస్తు ప్రభువు కాదండి. వాళ్ళు ఏమంటారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ అంటాడు, ఏమంటాడంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు ప్రభువు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతను విమోచన ఆయన అంటాడండి. దాన్ని పట్టుకొని జ్ఞానం అంటే క్రీస్తు ప్రభువే జ్ఞానంగా ఉన్నాడు, సృష్టి ఆరంభములో దేవుని చేత సృష్టించబడ్డాడు అని, దేవుని చేత సృష్టించబడ్డాడు క్రీస్తు ప్రభువు అని ఈ జ్ఞానాన్ని క్రీస్తు ప్రభువుతో లింక్ చేసి దేవుని చేత క్రీస్తు ప్రభువు సృష్టించబడ్డాడు అని ఈ వచనాన్ని చూపించి మాట్లాడతారండి. అయితే మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞానము వ్యక్తి కాదు. అక్కడ జ్ఞానంతో పాటు క్రీస్తు ప్రభువుని ఏమంటాడంటే సమాధానమును, తర్వాత ఏమంటాడమ్మా విమోచనను, నీతి అనగా వాటితో కూడా పోలుస్తున్నాడు. అనగా క్రీస్తు ప్రభువులో ఏముందంటే జ్ఞానం ఉంది, క్రీస్తు ప్రభువులో నీతి ఉంది, క్రీస్తు ప్రభువులో సమాధానం ఉంది, క్రీస్తు ప్రభువులో విమోచన ఉంది. అంత మాత్రాన విమోచన క్రీస్తు ప్రభువు కాదు, సమాధానం క్రీస్తు ప్రభువు కాదు, నీతి క్రీస్తు ప్రభువు కాదు, జ్ఞానము అనగా క్రీస్తు ప్రభువులో ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి అనేక మంది అనుకుంటున్నట్లుగా అది జ్ఞానమే కానీ క్రీస్తు ప్రభువు కాదు. దేవుని చేత క్రీస్తు ప్రభువు సృష్టించబడలేదు. ఒకవేళ దేనికైనా సరే ఒక ప్రారంభం ఉంటుంది. సృష్టించబడిన వాటికి ఒక ప్రారంభం అనేది ఉంటుంది, ఒక ఉనికి అనేది ఉంటుంది. సృష్టించబడిన వారికండి సృష్టించబడిన ఒక ఉనికి. ఉదాహరణకు జేమ్స్ అన్న ఉన్నాడు, లేకపోతే నేనున్నాను. మా ఉనికి ఎప్పుడు ప్రారంభించబడిందంటే నా ఉనికి
1970 సంవత్సరం నేను నా తల్లి గర్భాన పుట్టాను. అప్పటి నుంచి నవీన్ కుమార్ ఉనికి ప్రారంభించబడింది. నా ఆది ఏంటంటే 1979 అన్న పుట్టినరోజు. ఆయన ఆది ఆయన ఉనికి అప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి జేమ్స్ గారు ఎవరో ఆయన ఉనికి, ఆయన ప్రారంభము, ఆయన ఆది ప్రారంభమైందండి. అనగా సృష్టించబడినది ఏదైనా దానికి ఏముంటుందంటే ఉనికి ఉంటుంది, ప్రారంభం ఉంటుంది. ఇప్పుడు సృష్టి అంతా కూడా దేవుని చేత సృష్టించబడింది, క్రీస్తు చేత సృష్టించబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అనగా భూమికి ఆకాశానికి ఒక ఆది అంటూ ఉంది. సృష్టించబడిన ప్రతి దానికి కూడా ఒక ప్రారంభం అనేది ఉంటుందండి. ఒకవేళ క్రీస్తు ప్రభు సృష్టించబడితే క్రీస్తు ప్రభు కూడా ఒక ప్రారంభం ఉండాలి కదా. అయితే క్రీస్తు ప్రభు గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే ఓసారి మనం చూద్దామండి. క్రీస్తు ప్రభు గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. అందరూ తెలిసిన మాటని మరొకసారి మీతో జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మదేవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభు గురించి జ్ఞాపకం చేస్తూ క్రీస్తు ప్రభు గురించి చెబుతూ అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వాడినై ఉండి ఆ దేవుని కుమారుని క్రీస్తు ప్రభు గురించి చెబుతూ క్రీస్తు ప్రభువుకు తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, జీవిత కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతము లేదండి. ఆయనకు ప్రారంభము లేదండి. క్రీస్తు ప్రభువుకు ప్రారంభము లేదు. కాబట్టి ఆయన సృష్టించబడి దేవుని కుమారుడు కాలేదు. దేవుని చేత సృష్టించబడి దేవుని కుమారుడు కాలేదు. సృష్టించబడిన దేనికైనా ఒక ప్రారంభం అనేది ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభువు ప్రారంభము లేనివాడు, జీవమునకు అంతము లేదు, ఆయనకి ఆది లేదు. ఆయనకి ఈ సృష్టికి ఆది ఉంది. ఈ సృష్టి అంతా కూడా క్రీస్తు ప్రభు చేత సృష్టించబడింది. ఈ సృష్టి అంతా క్రీస్తు ప్రభు చేత సృష్టించబడింది. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేస్తున్నామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో గమనించినట్లు అంతకుముందు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మరోసారి ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒకడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును, మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తుడు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన సృష్టి చేశాడు కానీ ఆయన సృష్టించబడలేదు. అక్కడ జ్ఞానాన్ని చూపించి సృష్టించబడింది సృష్టి ఆరంభమున, నేను సృష్టించబడ్డానికి జ్ఞానం కేకలేస్తుంటే దాన్ని క్రీస్తు ప్రభువుతో పోలుస్తున్నారు. కాబట్టి అది వ్యక్తి ఎట్టి పరిస్థితిలో వస్తువు వ్యక్తి కాదు, జ్ఞానము వ్యక్తి కాదండి. సృష్టించబడిన దానికి ఆది ఉంటుంది. క్రీస్తు ప్రభువుకు ప్రారంభము ఆది లేదు, ఆయనకు అంతము లేదు. ఆయన నిత్యుడు, ఆయన యుగయుగములు ఉండేవాడు. కాబట్టి ఆయన దేవుని చేత సృష్టించబడి దేవుని కుమారుడు కాలేదు. గమనించండి,
క్రీస్తు ప్రభువు పుట్టుకతో దేవుని కుమారుడుగా పుట్టలేదు. గాబ్రియేలు దూత నీకు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, దేవుని కుమారుడు అనబడతాడు. చూడండి, మరోసారి ఆ మాట చూద్దాం. దేవుని కుమారుడు అనబడతాడని చెబుతూ దూత చాలా చక్కగా క్రీస్తు ప్రభు గురించి జ్ఞాపకం చేస్తుందండి. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తండ్రి దేవుడు అనగా క్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా అనబడతాడు. అప్పటి నుంచి అనబడడం ప్రారంభమైంది. తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుకి ఏమిస్తాడంటమ్మా? ఏమిస్తాడంట? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును క్రీస్తు ప్రభువుకు సింహాసనం ఇస్తానంటున్నాడండి. ఆయనకు సింహాసనం ఇస్తున్నాడంటే ఆయన రాజు, ప్రభువు. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువును, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును ప్రభువుగా మనకు నియమించాడు. క్రీస్తు ప్రభువును ప్రభువుగా మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు ప్రభువుగా మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి లేఖనాల్లో క్రొత్త నిబంధనలు ఎక్కడ చూసినా తండ్రిన దేవుడు ఒక ప్రభువుగా అనగా రాజుగా క్రీస్తు ప్రభువును నియమించినట్లు మనం చూస్తున్నాం. అదే అంటున్నాడు, దావీదు సింహాసనము. దావీదు సింహాసనము సామాన్యం కాదండి, అది యెహోవా సింహాసనము, దేవుని సింహాసనం. అది ఆ దేవుని సింహాసనాన్ని ఎవరికి ఇస్తానంటున్నాడంటే క్రీస్తు ప్రభువుకి ఇస్తానంటున్నాడు. సింహాసనం ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు. సమ్ పీరియడ్ కాదండి, కొద్ది రోజులు కాదు. ఏ రాజ్యమైనా కొన్ని సంవత్సరాలే ఉంటుంది. ఏ రాజు అయినా కొన్ని సంవత్సరాలే అవుతాడు సింహాసనం మీద కూర్చొని. అయితే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అనబడుతూ దేవుడు ఆయనకు సింహాసనం ఇచ్చి ఆ సింహాసనం మీద ప్రభువుగా ఆయన ఆసీనుడై ఉండి ఎప్పుడు దాకా పరిపాలిస్తాడంటే యుగ యుగాలు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము చూడండి అంతము లేనిదై ఉండును. ఆయనకు ఒక హద్దులు లేదండి. ఆయన రాజ్యానికి హద్దులు లేదు, అంతము లేనిదై ఉంటుందండి. అంతము లేనిదై ఉండును. మరియా నేను పురుషుని ఎలాగ జరిగినని ఆయనతో అనగా ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చున్న సర్వోదయ శక్తిని నిన్ను కమ్ముకొని కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటాడండి. దేవుని కుమారుడుగా పుట్టలేదు, అప్పటి నుంచి దేవుని కుమారుడుగా అనబడతాడు. దావీదు సింహాసనమును తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభుకు ఇస్తాడు. క్రీస్తు ప్రభు రాజ్యము అంతము లేనిదండి. క్రీస్తు ప్రభు ఎంతకాలం పరిపాలిస్తాడంటే యుగ యుగములు పరిపాలిస్తాడు. ఆయన రాజు, ఆయన ప్రభువు. ఆయన పుట్టినప్పుడు దేవదూత ద్వారా తండ్రిని దేవుడు పలికించిన మాటలు కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనడంలో ఇవి చాలా ప్రాముఖ్యమండి. వంశము దావీదు వంశము చాలా ప్రాముఖ్యము. రాజ్యము చాలా ప్రాముఖ్యము. సింహాసనము అనగా రాజ్యం అంటే వెళ్ళడానికి రాజు కావాలి. ఆ రాజుకు సింహాసనం ఉండాలి. కాబట్టి సింహాసనం, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవండి. ఈ మూడు మనం మనసులో పెట్టుకోవాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తు ప్రభువుకు దావీదు సింహాసనాన్ని నేను ఇస్తానని తండ్రిని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు యుగయుగములు వెళ్తాడని వాగ్దానం చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండని వాగ్దానం చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన రాజ్యమే ప్రభు సంఘము. ఆయన రాజ్యమే ప్రభు సంఘము. ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన యుగ యుగములు ఆయన ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు అంటే అంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. క్రీస్తు ప్రభుకు పట్టాభిషేకం జరిగింది. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు వేవేల దూతలు ఆయనకు స్వాగతం చెబుతూ తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున ఆయన సింహాసనాసనుని చేసి
సింహాసనం క్రీస్తు ప్రభుకి ఎప్పుడు సింహాసనం ఇవ్వబడిందంటే ఆయన ఆరోహణమైన తర్వాత తండ్రి దేవుని ప్రక్కన ఆయనకు సింహాసనం ఏర్పాటు చేయబడింది. అదే దావీదు సింహాసనము. ఆ సింహాసనాన్ని తండ్రి దేవుడు ఎవరికి? క్రీస్తు ప్రభుకి ఇస్తున్నాడండి. ఆ సింహాసనం మీద ఉంటూ ఆయన యుగ యుగములు ఆయన రాజ్యాన్ని ఏలుతాడు. కాబట్టి గమనించండి, క్రీస్తు ప్రభువు పుట్టకతో దేవుని కుమారుడుగా పుట్టలేదు. క్రీస్తు ప్రభువు దేవుని చేత సృష్టించబడి దేవుని కుమారుడుగా కాలేదండి. అనగా సృష్టించబడిన దేనికైనా ఆది ఉంటుంది. క్రీస్తు ప్రభుకు ప్రారంభం లేదు. ఆయన ఆదియు, ఆయన అంతము లేనివాడు, ఆయన జీవమునకు అంతము లేని దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటాడండి. కాబట్టి ఆయన సృష్టించబడలేదు. తర్వాత అనేకులు అనుకుంటున్నట్లుగా ఆయన దేవదూత కాదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. క్రీస్తు ప్రభు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు తండ్రి దేవుడు ఈ కింది మాటలన్నీ అంటున్నాడండి. ఏమంటే, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటూ ఆయన కుడి పార్శ్వం మీద కూర్చొని తండ్రి దేవుడు నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అనగా, అప్పుడు తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును కుమారుడుగా అంగీకరిస్తున్నాడండి. నీవు నా కుమారుడవు నేడు అనగా ఆయన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ రోజు, సింహాసనం మీద క్రీస్తు ప్రభు ఎప్పుడైతే పట్టాభిషక్తుడై ఆయన సర్వాధికారం ఇవ్వబడిందో క్రీస్తు ప్రభువుకు, అప్పుడు తండ్రి దేవుడు అంటాడు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. నేడు నిన్ను అనగా ఈరోజు నీవు నా కుమారుడవు. అప్పుడు దాకా అనబడ్డాడు. ఆయన సింహాసనాసనుడైనప్పుడు అప్పుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు అని చెబుతూ, ఆయన గురించి అన్నీ చెబుతూ 13వ వచనంలో మనం గమనిస్తే 13 అన్నీ చెబుతూ, అయితే నేను నీ శత్రువుని పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమో అని దూతలు ఎవరిని కూర్చైనా ఎప్పుడైనా చెప్పినా, దూతలతో ఎప్పుడు చెప్పలేదండి. అనగా ఆయన దూత కాడు, క్రీస్తు ప్రభువు దూత కాడు అని ఎవరు చెప్తున్నారంటే తండ్రి దేవుడే చెప్తున్నాడు. నీతో చెప్పాను కానీ దూతలతో ఎప్పుడైనా చెప్పానా అంటే, అనగా నువ్వు దూత కాదు అని ఇవన్నీ చెబుతూ చాలా సంగతులు జ్ఞాపకం చేస్తూ, నాదా దేవా అంటే క్రీస్తు ప్రభువును తండ్రిని దేవుడు పిలుస్తూ, దూతలతో ఎప్పుడైనా నేను చెప్పాను అంటే అనగా నువ్వు దూత కాదు అని అర్థం అండి. కాబట్టి క్రీస్తు ప్రభువు దూతల్లో ఒకడు కాదు. క్రీస్తు ప్రభువు నిత్యత్వంలో వాక్యముగా దేవుడిగా ఉన్నాడు కానీ నిత్యత్వంలో కుమారుడుగా లేడు. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవుని కుమారుడుగా పుట్టలేదు, దేవుని కుమారుడు అనబడతాడు అని దేవుని దూత చేత తండ్రి దేవుడు చెప్పించినట్లు మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభువు దేవుని చేత సృష్టించబడలేదు. ఎందుకంటే సృష్టించబడిన ప్రతి దానికి ఆది ఉంటుంది. క్రీస్తు ప్రభువుకు ప్రారంభం అనేది లేదు. ఆయన ఆది అంతము లేనివాడు. అనేకులు అనుకుంటారు దేవదూతలలో ఒకరిని తన కుమారుగా చేసుకున్నాడు అని అనుకున్నట్లుగా అనేకులు అంటారు ఆయన దేవదూత కాదు. అది తండ్రి దేవుని సాక్ష్యము, దేవుని సాక్ష్యం అండి. దూతలతో చెప్పాను కానీ నీతో చెప్పానా అంటే, కాబట్టి ఆయన దేవదూత కాదు. కాబట్టి ఈ సత్యాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తమోతే వచ్చే వారం, ఎందుకంటే
ఒకేసారి అన్ని మాటలు చెప్తే మనకు అర్థం కాదండి. దేవుని చిత్తమైతే మరొకసారి ఆయన కుమారుడు ఎలా అవుతాడు, దేవుడు కుమారుడు ఎలా అవుతాడో అన్న అంశాన్ని మీతో పంచుకుంటాను. దేవుడి చిన్న మాటలు మన వేడుకలో దీవించి ఫలింపచేయును గాక.